నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూరు బ్రాంచ్. సో ఈరోజు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, ఒక ఇన్ఫర్టిలిటీ గురించి ఒక పేషెంట్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినారు అన్నప్పుడు రొటీన్గా ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము అనేది చూద్దామండి. భార్య భర్త సంవత్సరం రోజుల పాటు కలిసి ఉండి అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి అని చెప్తామన్నమాట. అంటే సంవత్సరం పాటు కన్సున్న పిల్లలు కలగనప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి చూపించుకోవాలి, దాని యొక్క పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి ముందే చూపించుకుని ఉంటారు, అయినా కొన్ని టెస్ట్లు రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో రొటీన్గా చేసే టెస్ట్ ఏంటి అనేది చూద్దాం. భార్యకి భర్తకి ఇద్దరికి చేస్తూ ఉంటాం. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది, ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అనేది ఈ సిబిపిలో తెలుస్తుంది అనమాట. సో కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉండొచ్చు ఆడవారికి. సో కొంతమంది రేర్గా మగవాళ్ళలో కూడా బ్లడ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకు రొటీన్గా సిబిపి అనేది చేయిస్తామన్నమాట. రెండోది వచ్చేసి ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఒక్కొక్కసారి డయాబెటీస్ అనేది ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు షుగర్ లెవెల్స్ అనేది కూడా చెక్ చేస్తామన్నమాట. సో వైరల్ మార్కర్స్ అని చెప్తాం, హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ ఇట్లాంటివి రొటీన్గా టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే జనరల్గా డేట్ వచ్చిన తర్వాత స్కానింగ్స్ చేస్తూ ఉంటాం, విజనల్ స్కాన్స్, అండ్ హస్బెండ్కి సెమెన్ హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో బాడీ ఫ్లూయిడ్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈవెన్ మీరు వైరల్ మార్కర్స్ చేయించుకున్నారు, ఒక 6 months దాటింది అని అంటే ఖచ్చితంగా రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. కంటామినేషన్ అనేది జరగకుండా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. సో రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో పెద్ద పెద్ద టెస్ట్ చేయించుకుంటారు. ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోమన్నప్పుడు పేషెంట్స్ ఒకసారి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచించడం వల్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్ ఈ రొటీన్ టెస్ట్ చేయించినప్పుడు డయాబెటీస్ బయటపడుతూ ఉంటుంది, లేదా థైరాయిడ్ బయటపడుతూ ఉంటుంది, లేదా అనీమియా బయటపడుతూ ఉంటుంది. సో ప్రతిదీ మనకి ఇంపార్టెంట్. ఒక ఫీమేల్కి తీసుకుంటే హిమోగ్లోబిన్ 10 and above ఉంటే బాగున్నట్టు, 10 below ఉంది అని అంటే అనీమియా కింద కన్సిడర్ చేస్తామన్నమాట. షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ రేంజ్లోనే ఉండాలి. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఎనీమియా ఉండే వాళ్ళు కన్సీవ్ కారా అనేది ఏం లేదండి. బట్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రతిదీ కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తేనే బాగుంటుంది. సో ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అనేది హస్బెండ్కి చేయిస్తాము, వైఫ్కి చేయిస్తాము. సో ప్రెగ్నెన్సీ రావాలంటే హస్బెండ్ ఇంపార్టెంట్, వైఫ్ ఇంపార్టెంట్. 50% రెండు కలిపితేనే మనకు 100% వస్తుంది. సో ఇద్దరికి ఖచ్చితంగా చేయిస్తామన్నమాట. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవడం కూడా మనకి ముఖ్యమే ఒక ఎవాల్యుయేషన్ చేయించుకునేటప్పుడు. సో రొటీన్గా హీమోగ్లోబిన్ కానీ, షుగర్స్ కానీ ఇవన్నీ చేసుకుంటేనే మనకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి సార్ట్అవుట్ అవుతుందన్నమాట. మగవారు సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలి, లేదా మగవారికి ఎటువంటి పరీక్షలు ఉంటాయి ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అనేది చూద్దామండి. సో ఒక కపుల్ వచ్చారంటే, ఒక భార్య భర్త వచ్చారు హాస్పిటల్కి పిల్లల కోసం చూపించుకుందాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మగవారికి కూడా పరీక్ష చేస్తామండి. రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, దాంతోపాటు సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేస్తాం. ఫర్ సపోజ్ సెమెన్ అనాలిసిస్ చేసాము, సెమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం కనిపించింది అన్నప్పుడు మగవారికి ఇంకా పరీక్షలు అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాదు, మగవారికి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, లేదా ఎజెక్షన్ సరిగా అవ్వట్లేదు, ఎరెక్షన్ సరిగా అవ్వట్లేదు, ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంది, ఇంకా ఏదైనా సమస్యగా ఉంది అన్నప్పుడు వాళ్ళు ముందే కన్సల్ట్ అయినారు అని అంటే వాళ్ళకి తగిన పరీక్షలు చేస్తారనమాట. అలా కాదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా మీరు ముందుగా కన్సల్ట్ అయ్యి పరీక్షలు చేయించుకోవచ్చు. వీర్యం పరీక్ష చేయించాము, సెమెన్ అనాలిసిస్ చేయించాము, దాంట్లో మనకి స్పర్మ్ అనేది కనిపించలేదు, 0 కౌంట్ ఉంది, ఏమీ కనిపించలేదు అన్నప్పుడు వేరే పరీక్షలు అనేది సజెస్ట్ చేస్తుంటాం. అంటే హార్మోన్ పరీక్షలు, రక్త పరీక్షలు కొన్ని చేయిస్తాము, స్కానింగ్ అనేది చేయిస్తాం. అంటే మనకి టెస్టిస్ అనేది నార్మల్ సైజ్గా ఉందా, ఇన్ఫెక్షన్ సైన్స్ ఏదైనా కనిపిస్తుందా, లేదా వాపు ఉందా, లేదా వారికోసీల్ ఉందా అనేది స్కానింగ్లో అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ చేస్తాము, దాంతోపాటు స్కానింగ్ అనేది చేయిస్తూ ఉంటాం. సో స్కానింగ్ చేయించాము, మనకి ఏది అబ్నార్మాలిటీ బయటపడలేదు, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంది, లేదా రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి, వైఫ్ సైడ్ నుంచి చేసాం, హస్బెండ్ సైడ్ నుంచి ఇంకేదన్నా చెయ్యాలా అనుకున్నప్పుడు రికరెంట్ అబార్షన్స్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, లేదా రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అలా ఉన్నప్పుడు, అజోస్పర్మియా ఉందంటే స్పర్మ్ కౌంట్ సరిగా లేదు అన్నప్పుడు, యంగ్ ఏజ్, ఎటువంటి హ్యాబిట్స్ లేవు, వేరే ఏం కాజెస్ కనిపించ
అన్నప్పుడు క్యారియోటైపింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే క్యారియోటైపింగ్ అంటే డిఎన్ఏ టెస్టింగ్. డిఎన్ఏ టెస్టింగ్లో వై క్రోమోజోమ్ యొక్క మెయిన్ డిఎన్ఏ టెస్టింగ్ చేస్తాం, దాంతోపాటు వై క్రోమోజోమ్లో మైక్రో డిలీషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అన్నీ నార్మల్ ఉన్నాయి, బట్ మనం అనుకున్నట్టు రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేదా ఐఓఐ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్నప్పుడు స్పామ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో దాంట్లో కూడా మనకి ఎంత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ రేటును బట్టి మనకు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది, దాని కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మేల్ సైడ్ తీసుకుంటే సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా, అంటే వాళ్ళకి బీపీ ఉందా, డయాబెటీస్ ఉందా అనేది మనకి రొటీన్. ఒక్కొక్కసారి కొంతమంది రేర్ కేసెస్లో హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమైనా వాళ్ళకి జెనెటిక్ కాజెస్ ఉన్నాయా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయిస్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ని బట్టి టెస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సింపుల్గా చేసే టెస్ట్ ఏంటి అని అంటే మెయిన్ ఫస్ట్ థింగ్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫర్దర్గా టెస్టింగ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇండికేటెడ్గా అని అంటే వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి కూడా టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.